నారా లోకేష్ అంట నిన్న ప్రజా దర్బార్ నిర్వహించారంట, పోటెత్తారంట. 4 గంటలు 4,000 సమస్యలు అండగా ఉంటామని యువనేత భరోసా. దివ్యాంగుల సమస్యలు తెలుసుకున్న మంత్రి లోకేష్ ఫోటో ఈనాడు. ఆంధ్రజ్యోతి గ్రీవెన్స్ ను గాలికి వదిలేశారు. పార్టీ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలే. మీరు సరిగ్గా నిర్వహిస్తే ఈ ఒక్కరోజు 5,000 మంది వస్తారా? పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం. సొంత ఇమేజ్ తో గెలిచామనుకునే వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవచ్చు. పార్టీ పరిణామాలపై లోకేష్ సుదీర్ఘ చర్చ. ఎంతటి వారికైనా పార్టీ సుప్రీం. సీనియర్లు చనిపోతే కూడా ఇంటికి వెళ్లరా? కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వదంతిపై లోకేష్ సీరియస్ అయ్యారు. కొనకళ్ళ నారాయణరావును ఉద్దేశించి మాట్లాడుతూ జోగి రమేష్ బీసీ కార్డు వాడి టీడీపీ పైన చంద్రబాబు పైన విమర్శలు చేస్తూ రెచ్చిపోతుంది. మీరంతా ఏం చేస్తున్నారు? పొలం కార్డు తీసి వెంటనే మీరు స్పందించాల్సిన పని లేదా? సీనియర్లు ఎవరికి వారే స్వతహాగా నిర్ణయాలు తీసుకొని స్పందించాలి. చూడండి, కులం కార్డు వాడి మాట్లాడాలని చెప్పి నారా లోకేష్ డైరెక్ట్ గా చెప్తున్నాడు. మళ్ళీ వీళ్ళు కులాల గురించి మాట్లాడతారు. అన్ని మాట్లాడేదంతా ఇల్లే. 5,000 మంది వచ్చారంట నేను సమస్యలు ఉన్నాయని. ఒక్క రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి 5,000 మంది సమస్యలు ఉన్నాయని వచ్చారంటే ఈ రాష్ట్రంలో అసలు వ్యవస్థ ఉందా? యంత్రాంగం పనిచేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడికక్కడ గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ఆధ్వర్యంలో 543 సేవలు అక్కడే అందుబాటులో ఉండేవి. ఎవరికి వచ్చే పని ఉండేది కాదు. మండల ఆఫీస్ కూడా వెళ్ళే పని ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, సచివాలయాల్లో పని కావట్లేదంట ఈ కూటమి ప్రభుత్వంలో. ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులో పని కావట్లా, కలెక్టర్ ఆఫీసులో పని కావట్లా. డైరెక్ట్ గా నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ అధికార పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కార్యాలయం, అక్కడికి వచ్చి 5,000 మంది వచ్చారంట. ఒకరోజు సమస్యలు ఉన్నాయని. రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఒకసారి చూడండి. ఏం పనులు కావట్లేదు అనేది ఈ అడ్డింగ్ బట్టి అర్థం కావట్లేదు. ఒక్క పని కావట్లేదని. అందుకని కనీసం వాళ్ళ అధికార పార్టీ కదా, మంత్రులు ఎక్కడికి వెళ్తే ఏమైనా పని అవుతుందేమో అని ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళు ఉంటారు కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లోనే అక్కడికి వెళ్తున్నారు. సచివాలయంలో వెళ్ళిన పనులు ఏది రాష్ట్ర సచివాలయంలో ఇక్కడ గ్రామ సచివాలయంలో కూడా కావట్లేదు. ఈ ప్రభుత్వంలోనే కదా. పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతుంటే ఎందుకు అవుతుంది పనులు? పబ్లిక్ గవర్నెన్స్ అయింది కదా. గ్రీవెన్స్ కూడా గాలికి వదిలేశారు. గ్రీవెన్స్ అంతమంది కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేది. స్పందన అని ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం అయ్యాయి. స్పందన అని ఎత్తేసి వీళ్ళేదో గ్రీవెన్స్ అని పెట్టుకున్నారు వీళ్ళ పార్టీ ఆఫీస్ లో. దానికి కూడా గాలికి వదిలేశారని వాళ్ళ పత్రిక రాస్తుంది. గొప్ప ప్రభుత్వంలో నాయన మీది.